నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ వార్తలు 80s, 90sలో వినిపించేవి. ఈ విధంగా స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా చదువుతారో నేను మీకు చెప్పి నేను చూపిస్తా. నమస్తే, మీరు చూస్తున్న సువర్ణ మీడియా. ముందుగా హెడ్లైన్స్. మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి. అప్పటి వార్తలకు ఇప్పటి వార్తలకు ఎట్లా డిఫరెన్స్ ఉన్నది, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటిది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి మాకు. సరే, ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చినాం. అందుకే ఈ వార్తల గురించి మీకు స్టోరీ చెప్పిన నేను. ఎక్కడికి వచ్చినామంటే, వార్తలకు బీజం పోసింది ఆయనే, నిజమైన వార్తలకు నిర్వచనం ఆయనే, తెలుగు భాష అక్షరాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆయనే శాంతిప్రసాద్ గారు. దూరదర్శన్ వార్తలు దూరదర్శన్లో దూరదర్శన్లో సాయంత్రం 7 గంటలకు వార్తలు వచ్చాయండి. ఆ వార్తల కోసం ప్రతి ఒక్కరూ టీవీ ముందు కూర్చునే వాళ్ళు. అంటే ఆ రోజు జరిగింది మొత్తం తెలుసుకోవడానికి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఊర్లో కానీ ఏం జరిగిందో తెలుసుకోవడానికి రోజంతా ఎదురు చూస్తే సాయంత్రం 7 గంటలకు వచ్చేటివి. అవి చెప్పేదే శాంతిప్రసాద్ గారు. తొలుత వార్తలు చెప్పింది ఆయననే. సరే, వాళ్ళ ఇంటికి వచ్చినాం, తనతో మాట్లాడదాం, వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం, తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మ. సార్ ఎలా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల, మీ అందరి అభిమానం ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. జీవన యానం కొనసాగుతోంది. ఓకే. అంటే సార్, ఇప్పుడు నేను మీ వాయిస్ వింటూ ఉంటే స్టిల్ ఇప్పటికి కూడా మీరు అప్పుడు వార్తలు బులెటిన్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉందో వాయిస్ బేస్ కానీ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. అప్పటి వాయిస్ నాకు ఇంకా మారుమోగుతూనే ఉంది చెవులో. ఇటు మా పేరెంట్స్ని అడిగినా కూడా వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అదంతా మీ అందరి అభిమానం, ప్రేమ. 40 సంవత్సరాలు అవుతుందా సార్ మీకు వార్తలు చదివి? అంటే మొదలుపెట్టి 1977లో మొదలైంది దూరదర్శన్. 83లో వార్తలు మొదలైనాయి. అప్పటి నుంచి చదివాను. నేను రిటైర్ అయింది 2014. అప్పుడు ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను. అప్పటిదాకా చదివాము. ఎలా ఉండే సార్ మీ న్యూస్ జర్నీ? వార్తలే కష్టం అనిపించేదా సార్ వార్తలు చదివినప్పుడు? మంచి మాట. అసలు వార్తలు అంటేనే వాస్తవము అని అర్థం. అవును. అంటే జరిగింది జరిగినట్టు చెప్పాలి. మంచి అయినా సరే, చెడైనా సరే. అది ప్రతిరోజు మన మానవ సమాజంలో జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అది కాక జరిగిన దాని గురించి వ్యాఖ్యానాలు చెబితే అది వార్త కాదు, అది ప్రచారం అవుతుంది. ఇప్పుడు మాట వరసకి మీరు చూడటానికి అందంగా ఉన్నారు అన్నది ఒక సత్యం, అది వార్త. మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, మీరేమనుకుంటున్నారు, ఆయన ఏమనుకుంటున్నారు, ఇవన్నీ వ్యాఖ్యలు. దీనికి వార్తతో సంబంధం ఉండదు. వార్తల పేరున మనం నింపే ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట. అది అంత ఆరోగ్యకరం కాదేమో అనిపిస్తుంది. ఓకే సార్, మీరు వార్తా రంగంలోకి ఎలా ప్రవేశించారు? మీరు న్యూస్ కాస్టర్గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే అసలు
దూరదర్శన్ మొదలవటమే మాతోటి మొదలైంది. అంతకుముందు దూరదర్శన్ లేదు మన ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు 2 రాష్ట్రాలు కాదు, ఒకటే రాష్ట్రం. 77లో మొదలైంది. అప్పుడేంటంటే నేను రేడియోలో పనిచేసేవాడిని కొంతకాలం, ఆకాశవాణి హైదరాబాద్లో. చాలా తక్కువ సమయం చేశాను. అది వదిలేసిన తర్వాత నాటకాలు వేశాను స్టేజ్ మీద, వాణిజ్య ప్రకటనలు చేశాను. అంటే ఈ చీర కొనండి, ఆ సినిమా చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట రేడియోలో. అవి చేస్తున్నప్పుడు దూరదర్శన్ మొదలైంది. అది కూడా అలాగా మొత్తం దేశం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయాలని ఓ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. అందుకు ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళు స్టూడియోలో. ఆ స్టూడియోలో తెలుగు కార్యక్రమాలు, కన్నడ కార్యక్రమాలు కూడా జరిగేవి. అలా జరుగుతున్నట్టు ఎవరికి తెలియదు. కళాకారులను పిలిచి చేసేవాళ్ళు. అప్పుడు మమ్మల్ని పిలిచారు, వాటికి వ్యాఖ్యానం చెప్పమని, లేకపోతే వాటి గురించి వివరించమని. ఇది ఎప్పుడు 1975. ఆ తర్వాత 77లో దాన్ని ఉపగ్రహ దూరదర్శన్ అని ప్రారంభించారు. అప్పటి నుంచి కార్యక్రమాలు వచ్చేవి. అది ఎట్లా, పొద్దున పూట స్కూల్ పిల్లలకి ఈటీవీ అనేవాళ్ళు, అంటే ఎడ్యుకేషనల్ టెలివిజన్. ఓకే. సాయంత్రం పూట గ్రామీణులకు వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పంటల్లో చీడపీడలు ఎలా వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వీటితో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సాంస్కృతిక ప్రక్రియలు ఉంటాయి. ఒగ్గు కథలు, తప్పెటగుళ్ళు, హరికథలు, ఇవి వాళ్ళని పిలిపించి రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉన్నాయి, వాళ్ళందరినీ పిలిచేవారు, వాళ్ళు ఇక్కడ చేసేవారు. చుక్కా సత్తయ్య అని ఒక పెద్ద ఆయన ఉండేవారు. అప్పటికే ఆయనకు 70 ఏళ్ళు. ఆయన వచ్చి ఇక్కడ ఆ డ్యాన్స్ చేస్తూ డప్పు కొడుతూ పారేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఈ ఇటీవల స్వర్గస్థులైన గద్దర్ ఉన్నారు, ఆయన కూడా. తర్వాత ఎం నరసింహమూర్తి అని ఒకతను ఉండేవాడు. అతనికి ఉన్న ఆయుధం వల్ల ఒకటే ఒక డప్పు, ఆ డప్పు కొట్టుకుంటూ పాట పాడేవాడు. దాంతో తను అమెరికా దాకా కూడా వెళ్ళొచ్చాడు. అంటే ఆ కళ అవన్నీ చూపించేవాళ్ళు, చూపించి ప్రసారం చేసేవాళ్ళు. ఇక్కడ రికార్డ్ చేసేవాళ్ళు. ఇక్కడ రికార్డ్ అయిన టేపు అహ్మదాబాద్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఉపగ్రహానికి వెళ్ళేది. అక్కడి నుంచి ఊళ్ళల్లో ఉన్న టీవీ సెట్లకి సంకేతం వెళ్ళేది. అలా చూపించారు. అలా చూపిస్తున్నప్పుడు ఒకసారి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వస్తే విలేకరులు అడిగారు, వార్తలు మొదలు పెట్టరా మేడం అని. అదేంటి లేవా అన్న. లేవు మేడం, మొదలు పెట్టండి అన్న. సరే, అట్లా వార్తలకి అంకురార్పణ జరిగింది. కానీ నాకు అప్పటికే ఉద్యోగం ఇచ్చారు వార్తలు చదవమని. నేను తక్కిన పనులన్నీ చేసేవాడిని, వార్తలు తప్ప. ఎందుకు సార్ మరి మీకు ఇంట్రెస్ట్ లేకుండా? కాదు, వార్తలు చదవటానికి, చదివితే ప్రసారం చేయటానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లేదు. స్టూడియో రాజ్భవన్ దగ్గర ఉండేది, ట్రాన్స్మిటర్ మలక్పేటలో ఉండేది, 20 కిలోమీటర్ల దూరం. వార్తలు ఎప్పుడు లైవ్ వెళ్తాయి, రికార్డ్ చేసి చెప్పరు. అంటే ఇవాళ ఇక్కడ గొడవ అవుతున్నదని మనం చెప్పలేం కదా. అవును, అది ఇప్పుడే చెప్పాలి, అయితే అయిపోయిందని చెప్తే ఎట్లా. అందుకని ఆగిపోయింది. దానికి మైక్రోవేవ్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది, అది రాలే. దానికోసం వెయిటింగ్ అనమాట. అప్పుడు నన్ను వేరే కార్యక్రమాలకి వాడేవాళ్ళు. ప్రధానమంత్రి గారికి చెప్తే ఆవిడ శ్రీకాకుళంలో వరదలు వస్తే చూడటానికి వెళ్తున్నారు. అప్పుడు మినిస్టర్కి ఆర్డర్ ఇచ్చి నేను వచ్చేటప్పటికి వార్తలు మొదలు పెట్టాలని. అప్పుడు ఆ మినిస్టర్ గారు
మా అధికారులు అందరూ కలిసి మాట్లాడుకుని ఈసీఐఎల్ అని ఉంది, దాని ఎండి గారి రూమ్లో డిసైడ్ చేశారు. ఎట్లా ఆయన మినిస్టర్ అడిగారు, ఇక్కడ వార్తలు చదవడానికి ఎవడైనా ఉన్నాడా అని. సార్ ఒక అతను ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అది తప్ప అన్నీ చేస్తున్నాడు సార్. బులావ్ పిలిచారు. తెలుగు వచ్చా అన్నాడు. తెలుగు వాడినే సార్. పేపర్ చదువుతావా సార్? ఏం చదువుతా అన్నాడు. న్యూస్ పేపర్ తీసుకురా అన్నాడు. న్యూస్ పేపర్ చదువు అన్నాడు. ఆయన ముందు ఆ రోజు పేపర్ ఇచ్చి చదవమన్నారు. నేను చూడకుండా చదివా. అంత పెద్దగా? మొత్తం కాదు, కొన్ని ఐటమ్స్. అరే నువ్వు చూడకుండా చదువుతున్నా, నీకంటే తెలుసు సార్. ఇందులో ఏముంది, పొద్దున్న చదివిందే కదా, న్యూస్ పేపర్ చదువుతాం కదా. అంటే ఒకసారి చదివితే గుర్తుండిపోద్దా సార్ మీకు? సరే ఇక నుంచి ఇదే న్యూస్ నువ్వు స్టార్ట్ చేయి అని మా పేపర్ దోసుకు పడవలో అట్లా తీసుకొని న్యూస్ అట్లా అని చెప్పి స్టార్ట్ చేసి అది అన్ని కావాల్సిన ఏర్పాటు చేసి 1983 నవంబర్ 14న వార్తలు మొదలయ్యాయి. అట్లా. అంటే స్టార్టింగ్ మీకు ప్రాంప్టర్ ఉండకపోవునా సార్? లేదు. న్యూస్ చదివి చూడకుండా చెప్పేవాళ్ళ? అమ్మా చాలా గ్రేట్ సార్ అసలు నిజంగా. ఏం లేదు, అందులో ఏముంది, బలిదానివే. అంటే సార్ ఇప్పుడు నేను ఒక టాపిక్ చూస్తాను న్యూస్ పేపర్లో, నా వాడుక భాషలో చెప్తా కానీ నా భాషలో నాకు రాదు సార్. అది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం అసలు. అంటే ఇక్కడ ఒకటి ఉంది తల్లి, దేని మీద అయితే మనకి ఇష్టం ఉంటుందో అది కష్టం లేకుండా అందుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఇలా యాంకర్ చేయాలి అన్నది మీకు ఇష్టం, ఇది కష్టం అనిపిస్తుందా? లేదుగా. లేదు. వార్తలు చదవటం మాకు ఇష్టం. అంటే అట్లా న్యూస్ పేపర్ చూసి బై హార్ట్ చేసి, అంటే ప్రాంప్టర్ లేకుండా ఎన్ని సంవత్సరాలు చెప్పారు సార్ మీరు? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఆ తర్వాత ప్రాంప్టర్ వచ్చింది. వచ్చింది. ప్రాంప్టర్ వచ్చిన తర్వాత ఈజీ అనిపించిందా సార్? కొంచెం సేమ్ అనిపించిందా? దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఎందుకు? ప్రాంప్టర్ అంటే మన చేతిలో ఉన్న కాగితము ఎదురుగుండా కనబడుతుంటుంది, అది పైకి జరుపుతూ ఉండాలి. అది జరుపుతున్నప్పుడు ఆ పైన లైన్ మిస్ అయితే మనం వెతుక్కోవాలి. అవును. తర్వాత ఎట్లా వచ్చినాయంటే ఈ మొత్తం న్యూస్ ఐటమ్ని వాళ్ళు ఎలక్ట్రానిక్గా ఫీడ్ చేస్తారు. ఆ స్పీడ్ కంట్రోల్ మనకి ఇస్తారు. అది పెడితే గబగబా వెళ్ళిపోతుంది. మన స్పీడ్కి అది లేదనుకోండి, ప్రధానమంత్రి గారు అనే లోపల ఐటమ్ అయిపోతుంది. ఎవరండి అని ఎత్తుక్కోవాలి. అంటే ఏదైనా కూడా సాధనమున సమకూరు పనులు ధరలోన అన్నారు. అంటే ధర అంటే ధర కాదు, భూమిలో సాధన అంటే అభ్యాసం చేస్తే ఏదైనా అలవాటు అవుతుంది. చెయ్యంగా నేను మొదట చూడకుండా చదివేవాడిని కదా. మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించేది. ఎక్కడ తప్పు పోతుందో గుర్తుండాలి. ముఖ్యాంశాలన్నీ అయిపోయిన తర్వాత ఐటమ్ తర్వాత అలవాటై ప్రాంప్టర్ వచ్చింది. ప్రాంప్టర్ అలవాటై ప్రాంప్టర్ తర్వాత ఈ కొత్త వచ్చినాయి స్పీడ్ పెట్టి, ఇప్పుడు ఇంకా కొత్త వచ్చేస్తాయి. అంటే సార్ మీరు జర్నలిజం చదివి వచ్చారా ఇందులోకి? జర్నలిజం కాదు, నేను చేసింది ఏంటంటే డిప్లొమా ఇన్ అడ్వర్టైజ్మెంట్, డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్, ఎంఏ ఇంగ్లీష్, బిఎస్సి, ఇలా ఉద్యోగానికి చదువుకి సంబంధం లేనివన్నీ చేశాను. కానీ అంటే దూరదర్శన్లో అన్ని పనులు చేశాం మేము. న్యూస్ కలెక్ట్ చేయటం, రాయటం, ట్రాన్స్లేట్ చేయటం, ఇవన్నీ. అంటే అప్పుడు అవి చేయటం ఒక సంతోషం, దానివల్ల లాభం తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుందమ్మా, టిక్కర్ అని ఉంటారు, అది ట్రాన్స్లేట్ చేయాలి. ఆ రోజు ట్రాన్స్లేటర్ రాకపోతే అది ఆగిపోతుంది, అందరికీ టెన్షన్. అది మాకు అలవాటు అనుకో, తీసుకొని టకటగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. ఆ ట్రాన్స్లేషన్ ఎన్ని సందర్భాల్లో చదువుతూ లైవ్ చదువుతూ ఇస్తే అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. అది గొప్ప అలవాటు. సార్ మీకు ఎంత ఉండే సార్ జీతం స్టార్టింగ్లో? ఎంత జీతంతో మీరు స్టార్ట్ అయ్యారు అందులో? మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పకూడదు, చెప్పరు కదా. అప్పుడు మొదట్లో 6,000 వచ్చేవి, తర్వాత పెంచారు. 6,000 అంటే ఇప్పుడు చాలా తక్కువ కదా సార్? అంటే అప్పట్లో 6,000 కదా.
అవును. అదే అప్పట్లో. అవునవును. ఇప్పుడు 6,000 మా ఇంట్లో పని మనిషి కూడా తీసుకోదు. ఏ దీనికి నేను ఎందుకు చేస్తా అంటుంది. వర్క్ అవర్స్ ఎన్ని 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 గంటలు ఉండేది సార్ మీది? అట్లా అంటే ఎన్ని బులెటిన్స్ పొద్దునుంటే పొద్దున చేయాలి, సాయంత్రం అంటే సాయంత్రం చేయాలి. ఓకే. పర్టికులర్‌గా 8 గంటలు డ్యూటీ ఇట్లా ఉండేది ఆన్ పేపర్ ఉండేది, కానీ ఎన్నంటే అని చెయ్యాలి. స్క్రిప్ట్ రాసేవాళ్ళా సార్ మీరు? ఆ, స్క్రిప్ట్ రాసేవాళ్ళు. మొత్తం కాదు, కొన్ని ఐటమ్స్కి అంటే మీకు ఇష్టమై రాసేవాళ్ళా లేకపోతే మీకు చెప్పేవాళ్ళా? ఎడిటర్ ఉంటాడు. అవును. మీకు ఐడియా ఉంటుంది, పీటీఐ యుఎన్ఐ అని 2 న్యూస్ ఏజెన్సీలు ఉన్నాయి. అవి న్యూస్ ఇస్తూ వస్తాయి 24 గంటలు. వాటి మీద టెలి ప్రింటర్ అంటారు దాన్ని, వచ్చేవి ఎడిటర్ దగ్గరికి వెళ్తాయి. ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన చూసి ఈ ఐటమ్ ఇద్దాము, ఈ ఐటమ్ వద్దు అని టిక్ పెడతారు. టిక్ పెట్టినవి ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ట్రాన్స్లేట్ చేయటానికి చిన్నవాళ్ళు కాదు, ఈవేళ చాలా పేరు పొందిన పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. వరదాచారి గారు, వేమూరి రాధాకృష్ణ, దామోదర స్వామి, పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, పన్యాల రంగనాథరావు, ఈ పేర్లన్నీ కూడా మీరు వినుండరు. రామానాయుడు, ఇలాగా వీళ్ళందరూ కూడా వేరే పత్రికా ఆఫీసుల్లో పనిచేస్తున్న పెద్దలు. వాళ్ళని పిలిస్తే ఆ రోజుకి వచ్చి ట్రాన్స్లేట్ చేసి వెళ్ళేవాళ్ళు. అది మేము చదవాలి. ఓకే. రిపోర్టింగ్‌కి వెళ్ళారా సార్ ఎప్పుడైనా? రిపోర్టింగ్‌కి కానీ స్పెషల్ స్టోరీస్ పంపించేవాళ్ళు. పంపించారు. ఎప్పుడు వార్తలు రాకముందు ఆహాహా. అక్కడికి వెళ్ళి మాట్లాడి, క్రికెట్ మ్యాచ్కి వేరే వీటికి వెళ్ళి చెప్పి అట్లా. క్రికెట్ మ్యాచెస్కి చెప్పేవాళ్ళా మీరు? వాయిస్ ఇచ్చేవాళ్ళా? ఇప్పుడు మీకు అంటే బాధ అనిపిస్తుందా సార్? అంటే అప్పుడున్నంత తెలుగులో స్పష్టత ఇప్పుడున్న న్యూస్ బులెటిన్స్లో లేదు. అంటే ప్రజెంట్ జనరేషన్ దగ్గర కూడా మనకు కనిపించట్లేదు. మీకు అనిపిస్తుందా, అరే తెలుగుని ఈ పదాలను ఇలా చదువుతున్నారు ఏంటి అని మీకు అనిపిస్తుందా? ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, కానీ అది కాలం వచ్చినటువంటి పరిణామం, ఎవరు మార్చలేం. ఎందుకు? అప్పుడు మాటల్లో మామూలుగా కూడా భాష మీద ఎక్కువ పట్టుండేది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడితే 3వ పదం ఇంగ్లీష్ వస్తుంది. మీరు వచ్చారు కదా, సో మంచినీళ్ళు తాగుతారు, సో ఏంటి? సరే, ఇట్లా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సో అనుకోవచ్చు, బో అనుకోవచ్చు. కెమెరా ముందు, టీవీ ముందు కూర్చుని మంత్రి గారు ఇలా అన్నారు, సో అంటే ఒక విధమైనటువంటి సంస్కృతి, కల్చర్, దాన్ని పట్టించుకోవట్లేదు మనం. ఏది చేసినా చెల్లిపోతుంది. మమ్మల్ని చూస్తున్నారు కదా అన్న ఒక భావం. అంటే సార్ అప్పుడు మీరు చదివిన వార్తలలో అన్ని నిజాలే ఉండేవి. నిజం అంటేనే వార్త, వార్త అంటేనే నిజం. ఇప్పుడు చాలా మటుకు ఫేక్ న్యూస్లు ఎక్కువ వస్తున్నాయి. ఇవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాటకాలు ఎక్కువైనాయి. అప్పుడు నాటకాలని వేరే వేసేవాళ్ళు, ఇప్పుడు వార్తల్లో కూడా నాటకాలు చేస్తున్నారు. వార్తలు కూర్చుని హుందాగా చదవచ్చు, విషయం చెప్పటమే కదా. ఈ చదివేవాడు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడతాడు, అక్కడి నుంచి ఇక్కడ పరిగెడతాడు, మెట్లు ఎక్కుతాడు, దిగుతాడు. ఎందుకు? పో హెలికాప్టర్లు ఎక్కి దూకు. ఎందుకు? ఏం చేయాలని? హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అని చెప్పటానికి నువ్వు హెలికాప్టర్లో ఎక్కి దూకాలా? విషయం చెప్తే చాలు కదా. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అలానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పడవ మునిగిపోయింది ఈ ఈ నదిలో అని అంటే వీళ్ళు పడవలో కూర్చొని యానిమేషన్ చేసి చెప్తున్నారు. పోనీ నిజంగా వీళ్ళ పడవలో కూర్చుంటారా? కాదు, అది కంప్యూటర్తో చేసిన పడవే. అంటే చూసేవాళ్ళని మరీ వీళ్ళకేం తెలియదు, మేమేం చెప్పినా చూస్తారు అన్నటువంటి ఒక చులకన భావం. కానీ వాళ్ళకి ఒకటి తెలియట్లా, ఇవాళ 5వ క్లాస్ పాస్ అయినటువంటి పిల్లాడు కూడా ఏది సీజీయో ఏది నిజమో కనుక్కోగలడు. 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి సినిమా తీస్తే వాడు చూసి ఇది సీజీ అన్నాడు, ఏమంటాడు? ఆయనేమో ఇది దున్నపోతూ నేను కష్టపడి సినిమా తీశానన్నాడు ఆయన డైరెక్టర్ గారు.
ఇది సీజీ కదా అన్నాడు పిల్లాడు. మనం మోసం చేయలేం. ప్రతి తరం కూడా మన తరం కంటే బాగా తెలియగలది. వాళ్ళకి అవగాహన ఎక్కువ. వాళ్ళు పట్టుకుంటారు. ఎంతగా పట్టుకుంటారంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ప్రశ్నించగలరు. నాన్న ఇట్లా ఎందుకు చేసావు? మన దగ్గర సమాధానం ఉండదు. పోరా. అందువల్ల వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు డ్రామాలు వేయాలనుకుంటే వేసుకో, ఎవరొద్దన్నారు? వెయ్యి, మేము కూడా చూసి ఆనందిస్తాం. అవి కలపొద్దు. నిజానికి అంటే నా ఉద్దేశంలో వార్తలు అంత గంభీరమైనటువంటి ప్రసారం ఇంకోటి ఉండదు. నేను మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఉదాహరణకి ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చి మీరు వాడుకునే ప్రతి వస్తువు మీద ఒక 20% ధర తగ్గిస్తుంది అని. అది కిరసనాయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే. మీరు యువ మహిళ అయితే మీకు ఇవన్నీ తగ్గిస్తాము అని. అది నిజంగా ఎంత ఉపయోగకరం. దాన్ని చెప్పటానికి నేను వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ ఆన్ చేసి, ఎలక్ట్రిసిటీ పెట్టి, ఇటు తిరిగి అడు తిరిగి ఈ డ్రామా అంతా చేసి ప్రభుత్వం ప్రకటించింది అని చివరికి చెప్తా. దీంట్లో అది వాళ్ళకి సంతోషమే. ఏమవుతుంది చూసేవాడు ఇదంతా చూసి, ఓహో ఏం చేస్తుంది ఈవిడ, చివరికి చెప్పింది వీటి మీద ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అని. అంటే ఒకటి ఉందమ్మా, ఇదివరకు ఒకటే ఛానల్, ఇప్పుడు 10 అయినాయి. 10 ఏంటి 40 అయినాయి. వాళ్ళకంటే ముందు చెప్పాలి, వాళ్ళకంటే మేము ఎక్కువ మంది చూశారు అని చెప్పాలి. చూస్తున్నారా లేదో చూసేవాళ్ళకి తెలుసు. ఎవడికి వాడు వేసుకుంటాడు. రాష్ట్రంలో కల్లా చాలా ప్రముఖమైన ఛానల్ని ఎవళ్ళక పెట్టాడు. అందువల్ల ఆ పోటీ వల్ల ఇది తయారవుతుంది. సార్, ఇప్పుడు మీరు 80s 90sలో చదివిన వార్తలకు అప్పుడు నేరాలు ఘోరాలు అవన్నీ మీరు చదివిన బులెటిన్లో ఉండేవి, ఇప్పుడు ఉన్నవి. మీరు చూసే న్యూస్ ఛానల్లో కానీ బులెటిన్స్లో కానీ నేరాలు ఘోరాలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అప్పటికి ఇప్పటికీ ఎక్కువైందని అనుకుంటున్నారు, నేరాలు ఘోరాలు ఎక్కువైనాయని అనుకుంటున్నారు. వాస్తవానికి ఎక్కువైనాయా, లేకపోతే టెక్నాలజీ వల్ల, ఎక్కువ న్యూస్ ఛానల్స్ వల్ల ఇవన్నీ బయటపడుతున్నాయా? ప్రశ్న మీరే వేశారు, సమాధానం మీరే చెప్పారు. అంతేనా? అప్పుడు జనాభా ఎంత ఉంది? తక్కువ ఉంటుండే. ఇప్పటంత మాట వరుసకి ఒక 70 కోట్లు అనుకుందాం. ఇప్పుడు 140 కోట్లు ఉంది, డబుల్ అయింది కదా. అప్పుడు వారానికి 4 నేరాలు జరిగితే ఇప్పుడు 14 జరుగుతున్నాయి. అప్పుడు ఏంటంటే ఈ మాధ్యమాలు ఇప్పుడున్నంత అందుబాటులో లేవు, అందువల్ల తెలియలేదు. ఇప్పుడు ఎట్లా, ప్రతివాడి చేతిలో మొబైల్ ఉంది. మీరు బస్సు దిగుతూ ఎవరినైనా లాగ్ గోమెలు కొడితే వెంటనే అది మీకు టీవీలో కనపడేటట్టుంది. అందువల్ల మనకి ఎక్కువ చూపిస్తున్నట్టు, ఎక్కువ జరుగుతున్నట్టు భ్రమ కలుగుతుంది. ప్రపంచం అప్పుడెంత అందంగా ఉందో ఇప్పుడు అంత అందంగానే ఉంది, అప్పుడెంత భయంకరంగా ఉందో ఇప్పుడు అంతే ఉంది, మనకి తెలుస్తుంది. అంటే సార్, మీరు ఇప్పుడు 6,000తోని మీది శాలరీ స్టార్ట్ అయింది అన్నారు కదా, ఆ తర్వాత మీకు ఇంక్రిమెంట్స్ ఉండేనా ఎవ్రీ? ఉంటాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగం కదా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. అంటే లాస్ట్ రిటైర్ అయ్యే వరకు ఏ శాలరీతోని ఎండ్ అప్ చెప్పారు సార్ మీరు? ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారా? సార్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారా? చెప్పరా? చెప్పాను సార్. చెప్పినా ఫరక్ పడదు, అవన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. 1,00,000. అంటే సార్, నేను మొన్న రీసెంట్గా DD8లో కొన్ని పోస్టులు పడ్డాయి సార్. రిపోర్టింగ్ మనమే చేసుకోవాలి, న్యూస్ క్యాస్టర్ మనమే, అంతా ఒకరే చేసుకోవాలి, 40,000 శాలరీ అని అన్నారు. కానీ అది పాసిబుల్ అయ్యే విషయం కాదేమో అని నా అభిప్రాయం. అది పెట్టడం కరెక్టే అంటారా మరి? ఏది పాసిబుల్?
40,000 చెయ్యటమా? చెయ్యటం అంటున్నా సార్. అంటే అంటే ఓవర్ టైం వర్క్ కూడా అయిపోద్ది కదా, ఏమీ కాదు. అంతేనా? ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, మీకు ఆసక్తి ఉంటే, ఆ చేసే పని మీద అనురాగం ఉంటే అది కష్టం అనిపించదు. అంటే ఇప్పుడు మీకు కష్టం అనిపించలేదు, ఇష్టంతోనే చేశాను, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు అని మీరు అంటారు కదా. బ్యాక్ బోన్ అంటూ ఒకరు ఉంటారు కదా సార్, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. మీ లైఫ్లో మీకు బ్యాక్ బోన్ ఎవరు? లైఫ్లోనా, వృత్తిలోనా? వృత్తిలో సార్, వృత్తిలో, లైఫ్లో. వృత్తిలో సపోర్ట్ ఇచ్చింది ఆడియన్స్. ఎట్లా? తిట్టలేదు. వాళ్ళు ఒక 10 ఉత్తరాలు రాశారనుకోండి, ఈయన చదివితే మాకు అర్థం కావట్లేదు, ఇది తీసేయండి తీసేయండి అని తీసేసేవాడు. అట్లా ఎవరు రాయలేదు. కాకపోగా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు ఆఫీస్లో కానీ బయట కానీ కలిసిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన విషయాన్ని చెప్పేవాళ్ళు. ఏదో పలానా రోజు మీరు చదివిన వార్త మాకు ఎప్పటికి గుర్తుండిపోతుందండి అంటే ఆ వార్తలో అతని కదిలించిన విషయం ఏదో ఉంది. అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. గుర్తున్నాయా సార్ ఇప్పటి వరకు మీరు? చాలా ఉంటుంది. ఒకటి చెప్పండి సార్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య పొద్దున్నే జరిగింది. ఆ రోజు ఆవిడ్ని కాపాడవలసిన ఆమె అంగరక్షకులే దరిదరిని కాల్చేశారు. ఆవిడని ఆసుపత్రి తీసుకుపోయారు, చనిపోయింది. డిక్లేర్ చేయలే సాయంత్రం దాకా, కానీ న్యూస్లో చెప్పమన్నారు. ఆవిడ గాడిపడింది, ఆవిడ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకి తీసుకెళ్లారు అని అలా గంభీరంగా ఏడుస్తున్నట్టుగా చెప్పి 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 మర్చిపోలేదు. ఆవిడ చనిపోయారు. రాజీవ్ గాంధీ తర్వాత ప్రైమ్ మినిస్టర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలి, దానికి టైం పట్టింది. తర్వాత వారం రోజులు ఎప్పుడు టీవీ పెట్టు, ఒకటే ఛానల్ పెట్టంగానే ఇదే కనపడేది. కానీ ప్రజలకు ఎంత గుర్తుందంటే, చాలా రోజుల తర్వాత నేనేదో పని మీద ఓ చిన్న షాప్కి వెళ్తే, అది కూడా జెరాక్స్ షాప్, కాపీ తీసుకోవడానికి వెళ్ళాను. మీలాగే ఒక చిన్న పాప అక్కడ నిలబడింది. అమ్మాయి జెరాక్స్ చేసి, హిందీ అమ్మాయి, జెరాక్స్ కొనా అంటే కరికే దేతి కాగితం తీసుకుని లోపల పోయింది. అదేంటంటే పాప అని పిలిచింది. మన సినిమాలో పిలుస్తారే, నా భయం లోపల నుంచి ఏ దాదా వస్తాడో అని. వాళ్ళ నాన్న వచ్చాడు. వస్తే ఆ అమ్మాయి వచ్చేమని తెలుసా, దాదా यही अंकुल ना इंदिरा गांधी के बारे में बताया परसों అరే అవు బేటి అని. అప్పుడు ఆయన అన్నాడు, సార్ మీరు చెప్పిండ్రు కదా సార్, మా అమ్మాయి అది గుర్తుపెట్టుకుంది. ఆయన నాకు భయం వేసింది కదా. కానీ అంటే ఆ పాపకి అది అంత గుర్తుండిపోయింది. అంటే సార్ మీరు రిటైర్ అయిన తర్వాత ఎందుకు ట్రైనింగ్ సెంటర్ ఎందుకు పెట్టుకోలేదు? మీరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించలేదు? ఇది ట్రైనింగ్ వల్ల వచ్చే కళ కాదు అని నా నమ్మకం. స్పష్టత తెలియట్లేదు కదా సార్ చాలా మందికి. వస్తుంది, చెయ్యంగా వస్తుంది. మెయిన్ ఇంట్రెస్ట్ పెట్టాలంటే అది చేస్తున్నప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన తెలుగు భాషకున్న గొప్పతనం యాస. తెలంగాణలో ఉన్న యాస రాయలసీమలో ఉండదు, రాయలసీమలో ఉన్నది గోదావరి జిల్లాలో ఉండదు. నువ్వు ఇక్కడ మాట్లాడినట్టు అక్కడ వాళ్ళు వింటే ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు అంటే గిట్లంటది ఏందా అంటారు. ఏది తప్పు కాదు, ఇది వీళ్ళు కరెక్టు, అటు వాళ్ళు కరెక్ట్. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు ఏది అది తెలుసుకోవాలి. సార్ మీరు మాట్లాడుతుంటే నాకు మీది తెలంగాణ తెలియట్లేదు, ఆంధ్రానా తెలియట్లేదు. అంటే మీరు మాట్లాడుతున్న భాష కూడా నాకు వార్త భాషలానే అనిపిస్తుంది. మీది కరెక్ట్ ప్రాపర్ ఎక్కడ సార్? హైదరాబాద్. మీరు పుట్టి పెరిగింది ఇక్కడేనా సార్? మీరు బులెటిన్స్లో వార్తలు చదివేటప్పుడు అంటే ఎప్పటికీ ఒకలాగా ఉండదు మన ఆరోగ్యం. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు ఉంది, అప్పుడు మీకు తుమ్మడం దగ్గడం అనేటివి వస్తూ ఉంటాయి. బులెటిన్లో అట్లా మీకు ఎదురైనయ్యా? ఎక్కువ కాలేదు. మరి అంటే తుమ్ము వచ్చినప్పుడు కానీ ఏం చేసేవాళ్ళు? పక్కకు తిరిగి దగ్గర క్షమించండి అని మళ్ళీ. ఓహో, ఆ
ఆ క్షమించండి ఈ దగ్గడం కూడా లైవ్కి వెళ్ళిపోయేది అనమాట. మాకు అది తప్పదు. అయితే మాతో పాటు వార్తలు చదివేవాళ్ళు 15 మంది ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, వేరే చోట చేసుకుంటూ ఆ రోజుకి వచ్చి చదివేవాళ్ళు. క్యాజువల్ అంటారు వాళ్ళని. వాళ్ళల్లో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఆవిడ వార్తల్లో కనీసం 5-6 సార్లు క్షమించండి అనేది. తొందర గబుకున అప్పుడు ప్రధానమంత్రి అంటుంది క్షమించాలి. రోల్ అయ్యేవా సార్ పదాలు? అవుతాయి. రోల్ అయినప్పుడు కూడా మళ్ళీ క్షమించండి అనే ఒక్కొక్కసారి అనేవాళ్ళు, ఒకసారి. సరే, ఇప్పుడు న్యూస్ క్యాస్టర్స్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? ఈ సోషల్ మీడియా అంటే మీడియా ఛానల్స్ కూడా మీకు నచ్చిన ఛానల్ ఏ ఛానల్? నన్ను క్షమించాలి. ఫస్ట్ నచ్చింది ఏది లేదు. ఏ న్యూస్ ఛానల్ చూసినా నాకు భయమే. 2 న్యూస్ యాంకర్స్ అన్నారు, వాళ్ళని అర్థం చేసుకోవడానికే నాకు శక్తి దాటం లేదు. అది ఎట్లా ఉందంటే, రైల్వే ప్లాట్ఫామ్ మీద టికెట్ కొనుక్కుని లోపలికి రాగానే ట్రైన్ కదిలింది, పరిగెత్తి వెళ్ళిపోతుంది. దాని వెనకాల నేను పరిగెడుతూ ఉంటే ఆ కిటికీలో నుంచి వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది. అంత స్పీడ్గా చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అనేది ఒకటే మాట, చూస్తుండండి ఈ ఛానల్ అన్నాను. అదొకటి అర్థమైంది. ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ పాపం వాళ్ళు కూడా వచ్చారు, మర్యాదస్తులు, మర్యాద గల వాళ్ళు వచ్చి పలకరించారు. సార్ నమస్కారం అమ్మా, మా తల్లి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, పేర్లు లేదు సార్. అదేంటి సార్ గుర్తుపట్టలేదా? ఎక్కడమ్మా మీరందరూ ఫాస్ట్గా చదివేస్తారు కదా, ఎందుకట్లా జరుగుతారని అడిగా. అర్థం కాదు కదా అంటే, అవును సార్ అర్థం కాకూడదనే చదివామను. అదేంటి అర్థం కాకపోతే మళ్ళీ చూస్తారు సార్, మళ్ళీ చూడాలని చదివారట. అది వాళ్ళు సరదాగా అని ఉంటారు, కానీ వాళ్ళ చేత అలా చేయిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీడియా సినిమా ఇండస్ట్రీ చాలా దగ్గరవి అని అంటారు. అంటే చాలామంది కూడా న్యూస్ క్యాస్టర్గా చేసిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు సినిమా ఇండస్ట్రీలో మీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా? మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఉన్నారు, ఉండేవారు. ప్రయత్నం చేశారా? 2 సినిమాలు కూడా వేశాను, కానీ విడుదల కాలేదు. ఎందుకు? ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్ కొట్టుకున్నారు. అందులో ఎవరు సార్ హీరో? ఒక దాంట్లో ప్రకాష్ అని ఒక అతను, ఇంకో దాంట్లో మనోహర్ అని, అందరూ కొత్త వాళ్ళే. ఒక దాంట్లో కోట శ్రీనివాసరావు, వీళ్ళందరూ నా తండ్రి చేశాడు అతను. విడుదల కాలే. 2 చేస్తే 2 విడుదల కాలే. మీ మిత్రులు ఎవరు సార్ సినిమా ఇండస్ట్రీలో? చాలా మంది కలుసుకునే వాళ్ళ అప్పుడప్పుడు? ఇప్పుడు ఎవరు కలవరు, ఇప్పుడు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సార్, నేను మిమ్మల్ని ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చినప్పుడు నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఫస్ట్ మీ గురించి నేను కొన్ని వీడియోస్ చూశాను. దాంట్లో చాలా మటుకు మీ ఫ్యాన్స్ తనను గుర్తించాలి, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి అని చాలామంది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు కోరుకున్నారో లేదో నాకు తెలియదు, మీరు అంటున్నారు. వాళ్ళు మీరు కూడా అలా అంటాం న్యాయం కాదు. ఎందుకు? ఈ పురస్కారం అన్నది ప్రభుత్వం ఇస్తుంది, అది గుర్తించి ఇస్తుంది. ఈ గుర్తింపు కోసం నేను ఎదురు చూడలేదు. ఈ పురస్కారం ఎంత గర్వాన్ని పెంచుతుందో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో, దానికి 10 రెట్లు ఇవాళ నాకు దక్కినట్టు లెక్క. ఎందుకు, ఎట్లా? నేను పదవీ విరమణ చేసే దాదాపు 10 ఏళ్ళు దాటింది. అయినా కూడా మీరు ఓపికగా నన్ను వెతుక్కుంటూ, నా చిరునామా వెతుక్కుంటూ, ఫలానా వారి ఇంటికి దారి ఏది అని తెలుసుకుని వచ్చి పలకరించి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారే, ఇదే ఆ పురస్కారాల కంటే గొప్పది. ఇది మీరొక్కళ్ళే పలకరించి వెళ్ళిపోగా
దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మా ప్రేక్షక మిత్రులకు పరిచయం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆ మాట అంటే అది వాళ్ళ ప్రేమ, అభిమానం. కానీ అది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇంకోటి, ఆ పురస్కారం వల్ల మనకు ఒళ్ళు పొగరు పెరుగుతుంది తప్పితే ఉపయోగం ఏం లేదు. ఇలాగే ఉండనండి. సార్ చాలామంది జర్నలిస్టులు రాజకీయాల్లోకి వచ్చారు. మరి మీకెందుకు రావాలని అనిపించలేదు? అంటే మీకు ఎవరి దగ్గర నుంచైనా పిలుపు వచ్చినా మీరు కాదనుకున్నారా? నా బలం ఏంటో నాకు తెలుసు. మనం ప్రతి దాంట్లోనూ నేనున్నాను అని వేలు పెట్టడం ఆరోగ్యకరం కాదని నా నమ్మకం. మన జీవితాలని శాసించేవి రాజకీయాలు. మన మానసిక ప్రవృత్తిని ప్రభావం చేసేవి సినిమాలు. వీటి ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నా అభిప్రాయం. సార్ ఇప్పటి న్యూస్ ఛానల్స్లలో చాలా మటుకి ప్రీ లాంచింగ్ అని ఇట్లా సినిమా వాళ్ళే కూడా ఎక్కువ వేస్తున్నారు యాడ్స్. కానీ అంటే మూవీ తరపున వీళ్ళు యాడ్ ఇవ్వడం కానీ లేదా ఆడియో ఫంక్షన్ అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా వేస్తున్నారు న్యూస్ ఛానల్లో. అవును. మీకేమనిపిస్తుంది సార్ అట్లాంటివి చూసినప్పుడు? అదే కదా, గతంలో వార్తలు అంటే వాస్తవాలే ఉండేవి. ఇది జరిగింది, ఇలా అయింది, లేకపోతే అలా మంత్రి గారు చెప్పారు, ఈ పథకాన్ని తెలియజేశారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడేంటి, బాగా కోట్లల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు ఈ ఛానల్స్ అని నడుపుతున్నాయి. ఇది వ్యాపారం వాళ్ళకి. ఇవి ఎక్కువ ఎంతమంది చూస్తే వాళ్ళకి అంత లాభం. ఎక్కువ చూస్తున్నారు అని వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్తారు? ఈ కార్యక్రమాలు చేస్తారు. సినిమాలకి చూడటం, సినిమాల గురించి మాట్లాడితే వినటం ప్రేక్షకులకి ఎక్కువ ఇష్టం. అంటే ఆ విధంగా ప్రజల్ని మ్యాగ్నెట్ చేస్తున్నారు అన్నట్టు. సినిమా తారల గురించి, వాళ్ళ అభిప్రాయాల గురించి, వాళ్ళ అలవాట్ల గురించి, దాంతో వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. అది అసలు న్యూస్ కాదు. ఒక పలానా హీరో 5 సినిమాలు ఒక ఆవిడతో హీరోయిన్గా వేశాడు, 6వది ఈవిడితో అదొక న్యూసా? అవకాశం ఇస్తే ఆయన అందరితో వేస్తాడు, కానీ వీళ్ళు చేస్తారు దాన్ని. అలాగే ఒక సినిమా విడుదల కంటే ముందు ఒక వేడుక, విడుదలైన మర్నాడు ఒక వేడుక, మూడో నాడు ఇంకో వేడుక, దానికి విజయోత్సవ వేడుక అంటాడు, 4వ నాడు తీసేస్తాడు. అవును. ఈ వేడుకలు తప్పితే అసలు సినిమా చూసిన వాళ్ళు లేరు. కానీ ప్రతి వేడుకకి ఈ వార్తా ఛానల్స్ అన్ని దాన్ని పండగ కింద చేస్తున్నాయి. ఒక్కొక్క ఛానలు సాయంత్రం పూట 5 4 మొదలుపెట్టి రాత్రి 11 దాకా అవే చూపిస్తుంటాయి. ఏముండదు దాంట్లో. 50 మంది కళాకారులు డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ అంటూ వాళ్ళు సర్కస్ ఫిట్స్ చేస్తారు. ఇటు దూకి అడు దూకి, అటు దూకి ఇటు దూకి. తర్వాత హీరోయిన్లు వస్తారు, సగం సగం చీరలు, సగం సగం మేకప్, వాళ్ళని చూడటానికి జనం. ఆ తోసుకొచ్చిన జనాన్ని పోలీసులు కొడతారు. దాంట్లో ఒకళ్ళిద్దరికి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలేని మర్నాడు వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఇది న్యూస్ తప్పితే అసలు న్యూస్ ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు నేటి యువతరానికి మీరిచ్చే సందేశం ఇచ్చేంత ధైర్యాన్ని చేయలేని తల్లి. సార్ ఎందుకు ధైర్యం అని ఎందుకు అంటున్నారు సార్? ఎందుకంటే ఇవాళ సమాజంలో మనకంటే 10 ఎక్కువగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రపంచంలో జరిగే ప్రతి విషయం గురించి కొన్ని కూలంకషమైన అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి. తర్వాత మనకంటే తెలివైన వాళ్ళు ప్రతి తరం కూడా. మాకంటే మీ తరం తెలివైంది, మీకంటే వాళ్ళ తరం తెలివైంది. సందేశాలని కాదు, కానీ ఒక మంచి విన్నపం చేసుకోవచ్చు. ఏంటి, నిన్న గురించి నిరాశపడద్దు, రేపటి గురించి అత్యాశపడద్దు, కానీ ఈరోజు సాధించవలసినటువంటి గురించి ఆశపడు, ప్రయాసపడు, సాధించు. సోషల్ మీడియాకి
జర్నలిస్టులకి మీరు చెప్పేది? జర్నలిస్ట్ అన్నవాడు నిజాన్ని చెప్పాలి. తనకి వ్యక్తిగతమైన కష్టాలు ఉంటాయి. పనిచేస్తున్న సంస్థ చెబుతున్న నిజం అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, సమాజానికి వ్యతిరేకంగా కావచ్చు. నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఒక్కొక్కసారి దానికి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. చెప్పండి. అలాంటి కథలు మనకు చాలా ఉన్నాయి. చెప్పినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు జీవితంలో అనుకున్నది జరగలేదని నిరాశపడద్దు. మీరు సాధిస్తారు. సాధించేదాకా ప్రయత్నించండి. సార్, లాస్ట్ ఒక 3 లైన్స్ మా కోసం, ప్రేక్షకుల కోసం మళ్ళొక్కసారి ఆ దూరదర్శన్ వార్తలు మళ్ళీ ఒకసారి మాకు వినాలని అనిపిస్తుంది. జస్ట్ ఒక 3 లైన్స్ మా కోసం సార్. స్క్రిప్ట్ ఇవ్వమంటారా? చెప్పేస్తారా? అంటే ఏ వార్తలు చెప్పాలి? ఇప్పుడు ఇవాళ జరిగినవి చెప్తా అంటే ఓకే సార్. ఓకేనా? ఇవ్వనా? నేను ఇవన్నీ చెప్పనా సార్? మీరు విషయం చెప్తే నేను గ్రహిస్తాను తల్లి. చెప్పండి. అంటే ఇప్పుడు ఇవాళ టీడీపీ జనసేనది జాబితా అది ఉంది కదా సార్, అదైనా పర్వాలేదు. అది కాక ఉన్నాయి సార్. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కలిసారంట. నన్నేం కలవలేదు తల్లి. కలవలేదా? కాదు. అక్కడ ఏంటంటే, ఒక ప్రచార మాధ్యమాన్ని జనానికి ఉపయోగపడే విధంగా ఎలాగ వాడుకోవచ్చు అన్నది అదొక ఉదాహరణ. ఏంటంటే గతంలో కూడా జరిగింది. ఈయన చాలా పటిష్టంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 సంవత్సరాల పాటు ప్రజలతో ముఖ్యమంత్రి అని పేరు పెట్టి ప్రతి సోమవారం సాయంత్రం స్టూడియోకి వచ్చేవారు. లైవ్ ఫోన్లో ప్రేక్షకులు తమ కష్టాలని ఆయనకు చెప్పుకోవచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ మీద చెప్పండి అని ముందు అనౌన్స్ చేసేవాళ్ళు. నేను మధ్యలో సంధానకర్తగా ఉండేవాడిని. సార్, ఈ ఫోన్ వచ్చిందండి, ఈయన పలానా అండి. 6 సంవత్సరాలు జరిగింది అది. అంటే ఏ విధంగా ఉండేది సార్ చంద్రబాబు నాయుడు గారికి మీకు మధ్య బాండింగ్? అక్కడ బాండేజ్ ఏమి ఉండదమ్మా. ఆయన ముఖ్యమంత్రి, నేను స్టూడియో వాడిని, అంతే. వచ్చి ఇంత కాక నాకు వ్యక్తిగతంగా ఆయన ముందే పరిచయం. ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే, నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను వికాస్ అని, వీళ్ళ బంధువు. ఓకే. నేను టీవీలో చేరిన కొత్తల్లో ఈయన అంజయ్ గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ తర్వాత పురావస్తు శాఖ మంత్రిగా చేరారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈయన అడిగాడు, టీవీలో కవరేజ్ ఉండదా అని అడిగాడట. చేయిద్దాం అని నన్ను అడిగాడు వికాస్. శాంతి, నువ్వు ఎట్లయినా చేయవా అని. అప్పటికి ఇంకా న్యూస్ మొదలు కాకముందు ఏంటంటే వార్తాదర్శిని అని ఒకటి ఉండేది. వారానికి ఒకసారి ఇట్లా జరిగినవన్నీ కూడా చిత్రీకరించి ఎడిట్ చేసి వేసేవాళ్ళం. దాంట్లో చంద్రబాబు గారిని పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, దాంట్లో ఒక ఓల్డ్ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంకి రమ్మని మంత్రి గారు ఆ మ్యూజియం పరిశీలించారు. అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి అది తీసుకొచ్చి ఎడిట్ చేసి వేశాం. అప్పుడు కలిసి థ్యాంక్ యూ బ్రదర్ కలిసి భోజనం చేసాం ఆ రోజు. ఇది ఎప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం. మళ్ళీ మధ్యలో కలవలేదా సార్? ఇంకా తర్వాత ముఖ్యమంత్రి అయినాడు ఆయన. అప్పుడు ఇట్లా కలిసాం. ఈయన ప్రతి సోమవారం వచ్చేవారు స్టూడియోకి. వచ్చి కూర్చొని లైవ్ కదా, మొదట్లోనే అన్నాడు, నేను లైవ్ హ్యాండిల్ చేస్తాను, ఎక్కడైనా వస్తే నువ్వు హెల్ప్ చేయాలి అన్నాడు. సార్, అంటే గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించి ఇచ్చిన లాస్ట్ అవార్డు ఏంటి? జీతం ఇచ్చారు. అంతేనా? ఓకే సార్. సరే, మా కోసం ఒక 3 లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 హామీలలో మరో 2 హామీలను ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలియజేశారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ సిలిండర్ ఇవ్వటమని, అలాగే
మహిళలకు అవసరమైన ఉపాధి పెంచి విద్యుత్తును 200 యూనిట్లు ఉచితంగా అందజేస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేయాలని ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రిని హెచ్చరించారు. చాలా సార్ నిజంగా స్టిల్ ఇప్పటికి కూడా అక్కడ నాకు ఇక్కడ దూరదర్శన్ లోగో పడుతుంది, మీరు టీవీలో చెప్పినట్టే అనిపిస్తుంది, సేమ్ వాయిస్ బేస్ సార్, అసలు ఏ మాత్రం తేడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడిగినందుకు. మీరు నిజంగా అంటే చదివి వినిపించడం కానీ మీరు మాకు టైం ఇవ్వడం కానీ చాలా సంతోషం సార్. నమస్కారం సార్. ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సువర్ణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.